తాకట్లో ఉన్న మీ బంగారాన్ని విడిపించి ఆ రోజు ఆన్లైన్ రేటుకి కొంటాం. శర్మ గోల్డ్ కంపెనీ. నమస్తే, వెల్కమ్ టు 7 టీవీ. నేను పద్మిని. రేపటి పంచాంగాన్ని, రేపటి రోజుకున్నటువంటి వైశిష్ట్యాన్ని ఇప్పుడు చూద్దాం. రేపు 12వ తారీఖు డిసెంబర్ నెల 2025వ సంవత్సరం శుక్రవారం, శ్రీ విశ్వావసు నామ సంవత్సరం దక్షిణాయనం హేమంత ఋతువు. రేపు మార్గశీర్ష మాస బహుళపక్ష అష్టమి తిథి మధ్యాహ్నం 2:56 వరకు, తదుపరి నవమి తిథి. ఉత్తర ఫల్గుని నక్షత్రం రాత్రి 5:50 వరకు, తదుపరి హస్త నక్షత్రం. ప్రీతి యోగం పగలు 11:12 వరకు, తదుపరి ఆయుష్మాన్ యోగం. కౌలవకరణం మధ్యాహ్నం 2:56 వరకు, తైతల కరణం రాత్రి 3:42 వరకు ఉంటాయి. సూర్యుడు వృశ్చిక రాశి జ్యేష్ఠ నక్షత్రం 3వ పాదంలో రాత్రి 9:40 వరకు, తదుపరి జ్యేష్ఠ నక్షత్రం 4వ పాదంలో సంచరిస్తాడు. చంద్రుడు సింహరాశిలో పగలు 10:20 వరకు, తదుపరి కన్యా రాశిలో సంచరిస్తాడు. నక్షత్ర వర్జం పగలు 11:42 నుండి మధ్యాహ్నం 1:25 వరకు, అమృతకాలం రాత్రి 10:04 నుండి 11:47 వరకు. రేపు సూర్యోదయం ఉదయం 6:37 సూర్యాస్తమయం సాయంత్రం 5:43 చంద్రోదయం రాత్రి 12:56 చంద్రాస్తమయం మధ్యాహ్నం 12:34 అభిజిత్ ముహూర్తం ఉదయం 11:48 నుండి మధ్యాహ్నం 12:32 వరకు. దుర్ముహూర్తం ఉదయం 8:50 నుండి 9:34 వరకు, మరలా మధ్యాహ్నం 12:32 నుండి 1:17 వరకు. రాహుకాలం ఉదయం 10:47 నుండి మధ్యాహ్నం 12:10 వరకు. గుళిక కాలం ఉదయం 8 గంటల నుండి 9:23 వరకు. యమగండం మధ్యాహ్నం 2:57 నుండి సాయంత్రం 4:20 వరకు. రేపు అనఘాష్టమి. త్రిమూర్తి స్వరూపమైన దత్తాత్రేయ స్వామిని అనఘ అని కూడా పిలుస్తారు. దత్తాత్రేయ స్వామి వారి భార్య పేరు నది. ఆమెను అనఘాదేవి అని దత్తాత్రేయ భక్తులు భావిస్తారు. మార్గశీర్ష మాస బహుళ అష్టమి తిథి రోజు భక్తులు ఉపవాసం ఉండి అనఘాదేవిని, దత్తాత్రేయ స్వామి వారికి ప్రత్యేక పూజలు చేస్తారు. ఈ వ్రతం ఆచరించడం వలన కుటుంబ ఆర్థిక సమస్యలు తొలగిపోతాయని భక్తుల విశ్వాసం. రేపు త్రిశోష్టక దినం. రేపు దాన ధర్మాలు చేయటానికి, పితరులను స్మరించుకోవటానికి అనుకూలం. మాస శూన్య తిథి 9వ తారీఖు మధ్యాహ్నం 1:46 నుండి రేపు మధ్యాహ్నం 2:56 వరకు ఉంటుంది. మార్గశీర్ష మాసంలో ఉభయ పక్షాలలో వచ్చే సప్తమి, అష్టమి తిథులను మాస శూన్య తిథులు అని పిలుస్తారు. ఈ సమయంలో శుభకార్యాలు చేయటానికి అనుకూలం కాదు. ఈ సమాచారాన్ని మనకు అందించిన వారు మేడికొండూరు విశ్వనాథ్ ప్రసాద్ గారు. ఆయనకు కృతజ్ఞతలు తెలియజేస్తూ నారాయణ స్మరణతో సమస్త సన్మంగళాని భవంతు. నమస్కారం.